సైకిల్ కూడా తప్పేస్తున్నాడు కలం. తప్పు కాదండి అయ్యా. నమస్కారం. అయ్యగారు అయ్యగారు ఒక్కసారి అటువైపు చూడండి. నమస్కారం మాస్టారు. అదేమిటి నాన్న ఏదో కొత్త మనిషిని చూస్తున్నట్టు మాస్టర్ని ఎలా చూస్తున్నావు? ఏ మాస్టారు 4 రోజుల నుంచి పాఠాలు చెప్పడానికి రాలేదు, ఎక్కడికి వెళ్ళారు? మా చెల్లి పెళ్లి దగ్గర పడింది కదా, బట్టలు కొనడానికి పట్నం వెళ్ళాను. క్షమించండి, మీకు చెప్పకుండా 4 రోజులు మానేశాను. కావాలంటే ఆ 4 రోజులు జీతం కట్ చేసేయండి. అవే మాటలండి. 4 రోజులు రానందుకు ఈ రోజు నుంచి 2 పూట్ల పాఠాలు చెప్పేస్తే అదే చెల్లిపోతుంది కదా. ఏనన్నా? అలాగే అలాగే. ఈ ఐడియా బాగుంది. మరి పాఠం ఆరంభిద్దామా? ఓయ్ రండి. పాఠం నేర్పిస్తాను. అదేమిటి బావా, చచ్చిపోయిన గోపి దెయ్యమై తిరిగి వచ్చాడు అనుకుంటున్నావా? చచ్చిపోవడం ఏంటి? అవన్నీ మన ఫ్యామిలీ అఫేర్స్ అనుకో. ఇంతకీ కొత్తగా పుట్టుకొచ్చిన ఈ గోపి ఎవడా అని అదే నాకు అర్థం కావట్లేదు. నువ్వెవడివి అని వాడిని అడిగేస్తే నేను పలానా ఓండని చెప్పడానికి ఆడు నీలాంటి ఎదవ కాదు. దీనికి ఏదో స్పెషల్ ప్రోగ్రామే ఎట్టుకోవాలి. ఆలోచిద్దాం ఆలోచిద్దాం. అంతే కదా మాస్టారు? అంతే. బిగినింగ్ లో కొంచెం తగ్గించి చివర్లో కొంచెం లాగి మధ్యలో కాస్త తేలిస్తే సరిపోతుంది. సంగీతం నేర్పడం అంటే తాపీ మేస్త్రిలాగా లాగడం మెత్తడం సరిపెట్టడం కాదయ్యా. రాగయుక్తంగాను లయబద్ధంగాను పాడాలి. అవును మాస్టారు, ఇంతకీ మీరు చెప్పేది కర్కాటక సంగీతమేనా? కర్కాటక సంగీతం కాదు, కర్ణాటక సంగీతం. కర్ణాటక ఒరిజినల్ నేమ్ కర్కాటక కాదు బస్సు, ఇది పాకిస్తానీ సంగీతం లాగుంది. అబ్బా, పాకిస్తానీ కాదు, హిందుస్థానీ సంగీతం. ఏదో ఒక స్థానం. మాస్టరు, మీరు ఏదన్నా పాడితే ఇందామని అందరం ప్రోగ్రాం పెట్టుకుని వచ్చాం. పాడండి. పాడాలనే ఉంది, కానీ పట్నం వెళ్ళొచ్చిన తర్వాత నా గొంతు ఏడ్చింది. గొంతుదే ఉందిలేండి. మా చెవులు తుప్పొదిలి పెట్టట్టు ఓ పాట అందుకోండి. అందుకోమంటారా? ఇప్పుడు తుప్పొదిలిపోయిందా? వదిలిపోయింది వదిలిపోయింది. ఆ లింగరాజుకు మన పొలం అయితే తాకట్టు పెట్టాం గాని డబ్బు చేతికి అందనే లేదు. నువ్వు కాఫీ తాగు బాబు. కట్నం డబ్బు ముందుగా ఇస్తే గాని ఈ పెళ్లి జరగదని ఖచ్చితంగా వాళ్ళు చెప్పారు. నువ్వేం బాధపడకమ్మా, నే పట్నం వెళ్ళి డబ్బు తీసుకొస్తా. ఎలా తెస్తావు బాబు? 100, 200 వాళ్ళకి కట్నంగా ఇవ్వాల్సిందే 20,000. 20,000 సంపాదించడం నాకు పెద్ద పనేం కదమ్మా. డబ్బున్న వాళ్ళ ఇనపెట్లో అంతకంటే ఎక్కువ మొత్తాలే ఉంటాయి. అంటే నువ్వు మళ్ళీ రాజావైపోతావా? అంతకంటే వేరే మార్గం లేదమ్మా. వద్దు బాబు వద్దు. మళ్ళీ నువ్వు పాత జీవితంలోకి వెళ్ళొద్దు. ఏది ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నువ్వు మాత్రం తొందరపడకు. ఎవరు బాబు? శ్రీహరిమూర్తి గారు. మీరా? ఏమిటిది? లక్ష్మి, ఇవాళ తన అంతట తాను నీ ఇంటికి నడిచి వచ్చే ప్రోగ్రాం పెట్టుకుంది, వచ్చేసింది. తీసుకో. డబ్బు కావాలని మిమ్మల్ని నేనే అడగలేదే. నువ్వు నన్ను అడగకపోయినా నువ్వు నాకు గుండెకాయలాంటోడువయ్యా. నీకు సాయం చేసే ప్రోగ్రాం పెట్టుకున్నాను, తీసుకో. అంటే నాకు దానం ఇస్తున్నారా? నువ్వు దానికి ఏం పేరు పెట్టినా అది డబ్బు కాకామానదు, దానివల్ల నీ అవసరం తీరకామానదు. తీసుకో. ధనవంతుల దగ్గర దానం పట్టి నా చెల్లెలకు పెళ్లి చేయాల్సిన అవసరం నాకు లేదు. డబ్బే సంపాదించాలంటే ఇంతకంటే దగ్గరదారులు చాలా ఉన్నాయి, అవి నాకు అక్కర్లేదు. నీకు ఆలోచన తక్కువ, ఆవేశం ఎక్కువ. నా మాట తీసుకో. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే, లేకపోతే సరస్తమ్మా, అబ్బాయి డబ్బు విలువ తెలియకుండా మాట్లాడుతున్నాడు. వాడికి డబ్బు విలువ తెలియకపోయినా వ్యక్తిత్వాల విలువ తెలుసుకునే మాట్లాడుతున్నాడు శ్రీహరిమూర్తి గారు. అది కాదమ్మా. చూడండి, ఈ ఇంట్లో వాడి మాట వేరు, నా మాట వేరు కాదు. దానం ఇచ్చి గొప్పవాళ్ళు అనిపించుకోవాలని మీరనుకున్నా దాన్ని తీసుకునే దౌర్భాగ్యం మాకింకా పట్టలేదు. అంతేనా? మా అన్నయ్య చెప్తే అంతే, లేకపోతే అయితే సర్లేండి.
ఇక మీరు వెళితే బాగుంటుంది. సరే పదండ్రా. నేను ఆ డబ్బు తిరస్కరించి తప్పు చేశానమ్మా. లక్ష్మి, నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో, వెళ్ళి ఆడుకోరా. కాదు బాబు, నువ్వు నా రక్తం పంచుకోకపోయినా నా ఆత్మాభిమానాన్ని పంచుకున్నావు. ఈ ఆత్మాభిమానం మన విలువల్ని కాపాడుతుందే కానీ లక్ష్మి పెళ్లి సరిపించలేదు. అనుకున్న టైంకి వాళ్ళకి డబ్బు ఇవ్వకపోతే మన మర్యాద మనం కాపాడుకోలేం. ఏదో మార్గం ఆలోచించాలి, ఏదో మార్గం ఆలోచించాలి. ఏమైందిరా? అందరూ కలిసికట్టుగా ఏడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. పొద్దున్నే మా అక్క నేను గుడికెళ్ళా. అప్పటి నుంచి ఇప్పటిదాకా పొద్దున్నుంచి ఏడిసే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. ఏమైంది? ఏమైంది అని అడుగుతున్నారా? అడక్కపోతే ఎట్ట తెలుస్తుంది? రంజని నా శివరంజని అని. రంజని శివరంజని అని ఇక్కడ బాగానే పిలుస్తారు. అక్కడ అందరూ ఏమమ్మా మూర్తి గారి కూతురు బెళ్ళలో మీ తమ్ముడి చేత ఎప్పుడు తాళి కట్టిస్తావు అని అడిగితే నాకు తల కొట్టేసినంత పని అయింది. ఎవడో సచ్చినట్ట సోకాలేట్రా. మీ బతుకున్నా చచ్చినట్టే బాబుగారు. ఎదవడైలాగు చెప్పకో. అలా చెప్పొద్దు అన్నారు కాబట్టి నాలో ఎన్నో రహస్యాలు దాచుకున్నాను. ఏంటే నువ్వు దాచుకుంది? నిప్పులాంటి నిజాలు బాబుగారు. నిజాలా? ఆ గోపిగాడిని మామిడి తోటకు పిలిపించి చంపి అక్కడే పాట పెట్టించారు. ఇది నిజం కాదా? ఈ నిజాన్ని గుండెల్లో దాచుకుని మా బాస్ రోజు కాలిపోతున్నాడు. ఇది నిజం కాదా? ఇప్పుడున్న వాడు గోపి కాదని తెలుసు కూడా డబ్బు ఇవ్వడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇది నిజం కాదా? ఇలాంటి నిజాల మంటల్లో పడి రోజు మేము తగలడిపోతున్నాం. ఇది నిజం కాదా? అంటే నన్ను మీరు బాగా ఫాలో అయ్యే ప్రోగ్రాం పెట్టుకున్నారన్నమాట. మీ ఆలనా పాలనా చూసే వాళ్ళు ఎవ్వరూ లేరు. అందుకని వాళ్ళను మీకు నీడలాగా వెంటాడమని, ఎవరైనా మీకు నష్టం చేయబోతే అడ్డుకోమని నేనే చెప్పాను. తప్పంటారా? చెప్పండి. ఇదంతా మీ మీద నాకున్న ప్రేమతో చేశానే కాని స్వార్థంతో కాదు. అది కాదే, ఈ కొత్తగా వచ్చిన వాడితో పోటీపడి మీరు ఓడిపోతారనే మా బాధ. అందుకే కడువెడి దుఃఖం కడుపులో దాచుకుని 4 కన్నీటి చుక్కలు రాలుస్తున్నావు. ఓ సోచ్, నేను ఓడిపోవటమైతే ఈ శ్రీగరిమూర్తి ఎప్పుడు ఓడిపోడు. గుర్తుంచుకోవే శివరంజని. వాడిని డబ్బుతో కట్టేద్దాం అనుకున్నావు, కానీ వాడు డబ్బు తీసుకోకుండా ఇప్పుడు సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడు. అక్కడ వాడు నెగితే వాడు కావాల్సిన 20,000 వచ్చేస్తాయి. అప్పుడు వాడు గెలిచినట్టు కాదా? సైకిల్ పందెంలోనా? డ్రైవర్ కారాపు. ఏమండి ఏమండి, మీరు నాతో రావాలి. ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎక్కడికి? మీ గోపి సైకిల్ పందాల్లో పాల్గొంటున్నాడండి. ఆ పందాల్లో ఎంతో మంది కాళ్ళు విరగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. పదండి, మనం వెంటనే ఆపు చేద్దాం. పదమ్మా, రండి. ఆడు 27 రూపాయలు సంపాదించడానికి సైకిల్ పందెంలో పాల్గొనే ప్రోగ్రాం పెట్టుకున్నాడు గనక మనం ఆ ప్రోగ్రామ్ పూర్తిగా జరగనివ్వకూడదు. రే కత్తే, నువ్వు ఇంకోడు సైకిల్ అట్టుకుని ఆ పందెంలో జ్వరపడిపోండి. ఆడు కర వరకు చేరకూడదు, పందెంలో నెగ్గకూడదు. అయ్యగారు చెప్పిన తర్వాత అంతే. ఆ పని నాకు వదిలేండి, చూసుకుంటా కదా. ఎక్కడ కాదు అక్కడ. స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో ప్రప్రథమంగా జరిగే అఖిలాంధ్ర సైకిల్ పోటీలు తిలకించడానికి వచ్చిన ప్రేక్షకులకు స్వాగతం. మీరందరూ ఇక్కడికి వచ్చింది నన్ను పందెంలో పాల్గొవద్దని చెప్పడానికి కాదు, డబ్బు కోసం మీరు ఈ పందెంలో పాల్గొవలసిన అవసరం లేదని చెప్పడం కోసం. ఈ రోజుల్లో డబ్బు వేరు జీవితం వేరు కాదు లత గారు. డబ్బు లేకపోతే మనిషికి మనుగడే లేదు. మీకెంత డబ్బు కావాలో చెప్పండి, నేనిస్తాను. దానం ఇచ్చే గొప్పతనం మీకున్నా అది తీసుకునే దౌర్భాగ్యం మాకు ఇంకా పట్టలేదు. అంతే కదమ్మా? నేనిచ్చే డబ్బు దానం ఎలా అవుతుంది? మీరైనా ఆయన ఈ పందెంలో పాల్గొనేందుకు వీల్లేదని చెప్పండి. లక్ష్మి పెళ్లి కావాల్సిన కట్నం కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టాల్సిన అవసరం లేదని చెప్పండి. వాడికి నేనేం చెప్పగలనమ్మా? తల్లిగా మీరాయన్ని ఈ పందెంలో పాల్గొవద్దని అడగలేరా? అడగాల్సింది వాణ్ణి కాదమ్మా, మా జీవితాలతో నాటకం ఆడుతున్న ఆ దేవుణ్ణి. అనేక ఊర్లలో జరిగిన ప్రాథమిక పోటీల్లో గెలుపొంది ఫైనల్స్ చేరిన విజేతలకు ఇదే మా స్వాగతం. ఎక్కడున్నావు బాబు? ఎప్పుడు వస్తావు బాబు? అఖిలాంధ్ర సైకిల్ పోటీల్లో విజేత
గోపి అమ్మ నా కొంచెం రే బైరాగి సన్నాసి పారండిరా బేగ పారండి. ఏటనేది రే పేపర్లో ఈ ఫోటో ఏంటో చూడరా. ఈడు మన రాజాగారు నాగున్నాడు ఇటు. నాగా ఉండడం ఏంట్రా గుడ్డినాయాల అడు మన రాజాగాడే. ఆ ఏళ పోలీసు మెడకరి చేసి పారిపోయినోడు ఇవాళ పేపర్లో ఊపడ్డాడు. ఇది మెళ్ళో దండాది చూస్తుంటే కొంపదీసి ఏరియాకు ఎమ్మెల్యేని చేసేయలేదు. కేడిగా నీ ఎమ్మెల్యేని చేయటం ఏంటి? ఎవడో నువ్వు మంచోడిని ఎన్నుకుంటే ఆడు పదవిలోకి వెళ్ళాక కేడీగాడిలాగా తయారవుతున్నాడని, ఈసారి కేడీగాడికి పదవి ఇస్తే ఆడు మంచోడవుతాడేమో చూద్దామని సరదాగా చిన్న ట్రైల్ వేసి ఉంటా. ఈ పేపర్ చూసి ఈ డెకరేషన్ ఎందుకు చేశారో చెప్పరోయ్. ఈ సైకిల్ పందాల్లో 20 ఏళ్ళు గెలిచాడంట గురు. ఈడి పేరు గోపేనేశ్వరెడ్డి. ఊరికో పేరు మార్చుకోవడం మనకు అలవాటే కదరా. ఆడ ఊరెళ్ళి మన కొత్త ముట్ట ఇచ్చాడు కావాల. ఎందుకు కొట్టానో తెలుసా? ఆడు నీలాంటి ఎదవ కాదు. ఆయన్ని చిన్నప్పటి నుంచి పెంచాను. నాకు తెలిసిన దొంగతనాల్ని నేర్పాను. ఈ ఏరియా మొత్తాన్ని కేడీగాని చేశాను. అదాడు మర్చిపోయి పారిపోనాడు. మరిసిపోతే ఈ రుద్రయ్య ఊరుకుంటాడా? రేయ్, ఇంతకీ ఆడు ఏ ఊర్లో ఉన్నాడని రాశారా? వెంకటాపురం గురు. వెంకటాపురం. గెలుపొందిన గోపి పేరు మార్చుకుని వీడెక్కడికి చేరాడా? డ్రైవర్ పోనీ జీప్. లత నీ తలరాత లత నా తలరాత. లత ఆగిపో బస్సు. నేను ఆగలేను. ఆగక తప్పదు బస్సు. ఎందుకు? ఎదురుగా డేంజర్ లైట్. ఎక్కడ? అక్కడ. మీరు నన్ను దగ్గరగా తీసుకుని కాస్త నవ్వుతూ మాట్లాడండి. ఏ ఎందుకు? ఆ మన్మథరావు వాళ్ళు నా వెంటపడుతున్నారు. నేను గోపిని ప్రేమించానని వాళ్ళకి తెలుసు. మీరే గోపిని వాళ్ళు నమ్మేలా మనం నటిస్తే నటిస్తే వాళ్ళు ఇంకా నా వెంటపడరు. అప్ప చెయ్యండి. వాళ్ళు ఇంకా మన వైపే చూస్తున్నారా? మనసు ఉన్నదెందుకు, బాధపడేటందుకు, రెండవకు బాధపడుట ఎందుకు, మూడవకు మనిషి అయినందుకు. వెళ్ళిపోయారా? లింగు లింగు బసు బసు. వెళ్ళిపోయారు. అమ్మయ్యా, పదండి. మీ అమ్మగారిని చూసి చాలా రోజులైంది. పదండి, మీ ఇంటికి వెళదాం. అలాగే. అమ్మ నా కొంచెం బాగున్నావురా రాజాదొరా. వీళ్ళెవరు? మావెవరు అంటే నా పాత మిత్రులు. కాసేపు మాట్లాడొస్తాను, నువ్వు నడుస్తుండు. పర్వాలేదు, నేను ఉంటాను. ఏం ప్రమాదం లేదు, నువ్వు వెళ్ళి వచ్చేస్తాను. గొప్పింటి సిలకనే పట్టేసినావు. ఇంతకీ ఎవరి పిల్ల ఏంటి? అది నీకు అనవసరం. నాకనవసరం ఏంటి? నాకనవసరం అనుకుంటే నిన్ను అనాథాశ్రమం తీసుకొస్తానా? పెంచి పెద్ద చేస్తానా? నేను ఇంత గొప్ప కేడీగాని చేస్తానా? నా పాత జీవితానికి స్వస్తి చెప్పాను. ఇక మీకు నాకు సంబంధం లేదు. ఏంటి అవును, సంబంధం లేదు అని టుప్పుని తెప్పేస్తానంటే దిగిపోద్దేటి? దిక్కులేని మీ నలుగురిని ఎందుకు పెంచి పెద్ద చేశాను? మీ నలుగురికి 4 దిక్కులు ఇద్దామని కాదా? తూర్పు నొకడు, పడవరు నొకడు, ఉత్తరానొకడు, దక్షిణానొకడు, నలుగురు 4 వైపులా ఓహో తోచేస్తా ఉంటే నా నాయిగా సెంటర్లో కూకుని తిందామని కదా. మరి ఇప్పుడు నా ఆశల్ని టుప్పుని తెంపేస్తానంటే నా నూరుకుంటానేటి? ఊరుకోకపోతే ఏం చేస్తావు? నానేటి చేస్తాను. ఏటైనా చేస్తే వాళ్ళు చేస్తారంతే. రాజా అక్కడే ఆగిపో. అమ్మ నా కొంచెం పోలీసులు ఇక్కడికి వచ్చేసినారేటి? మనం వచ్చినామని పసిగట్టేసినారేటి? పారెళ్ళిపోతాం పదరులే. అమ్మా అన్నయ్య, అమ్మా ఏమిటి బాబు? అమ్మా, ఏమైందిరా? ఏమిటా కంగారు? నన్ను అరెస్ట్ చేయడానికి పోలీసులు వస్తున్నారు. పోలీసులా? అవునమ్మా, నేను వెంటనే తప్పించుకోవాలి. ఎక్కడికి వెళ్తావు అన్నయ్య? నేను మళ్ళీ ఇక్కడికి రావాలంటే పారిపోక తప్పదు. వస్తానమ్మా. అన్నయ్య, 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 ఆగరా. అన్నయ్య, అన్నయ్య, ఈసారి నువ్వు మా నుంచి తప్పించుకోలే. అరెస్ట్ చేయం. ఆగండి బాబు, మా గోపిని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వీడి పేరు గోపి కాదు, రాజా. వీడో కేడీ నెంబర్ 1. మేము జైలుకి తీసుకెళ్తుంటే తప్పించుకు పారిపోయాడు. వీడు నా బిడ్డ బాబు. మీరు వీడిని చూసి ఎవరో అనుకుని పొరపడుతున్నారు. అవునండి, ఇతను మా అన్నయ్య. ఈ ఊళ్ళో టీచర్ గా పనిచేస్తున్నాడు. మా అన్నయ్య దొంగంటారేమిటండి? మీకు బుద్ధి లేదా సార్? షట్ అప్, కమాన్. వీడిని జీప్ ఎక్కించండి. ఆగండి ఇన్స్పెక్టర్ గారు, మీరు చాలా పొరపడుతున్నారు.
ఈయన పేరు నిజంగా గోపియే. పేరు మార్చుకున్నంత మాత్రాన మనిషి మారిపోతాడా? అది కదండి, ఇతను ఈ సి మేడం, వీడిని తప్పించడానికి అనవసరంగా మీరు శ్రమ పడకండి. పద తీసుకురా. పడకండి ఎస్ఐ గారు. మీరెవరు? ఆయన ఎవరో తెలియకుండా మీరు ఉద్యోగం ఎలా చేస్తున్నారండి? శ్రీ 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 శ్రీహరిమూర్తి గారంటే ఆలమూరు దగ్గర నుంచి హైదరాబాద్ వరకు ఒకటే మోత కదండి. అంతేకాదండి. ఓ, ఆ శ్రీహరిమూర్తి గారా? నమస్కారం సార్. ఇతను మా కస్టడీ నుంచి పారిపోయిన దొంగండి. ఆహా, అక్కడే మీరు దెబ్బతిన్నారు. ఇతగాడి పేరు గోపి, మా ఊళ్ళో లెక్కల మాస్టర్. నాకు సంగీతం కూడా నేర్పిస్తున్నారండి. ఐఎమ్ సారీ, వీడి గురించి నాకు బాగా తెలుసు. వీడో పెద్ద దొంగ. దొంగోని రచించే ప్రోగ్రాం నాకెందుకండి? ఇతగాడింటో మనుషుల దగ్గర నుంచి ఇలా పుట్టు పూర్వోత్తరాలన్నీ నాకు తెలుసు కాబట్టి చెబుతున్నాను. ఇతగాడి పేరు గోపి. నో సార్, వీడి పేరు రాజా. వీడో పెద్ద దొంగ. దొంగేనండి. మరి అప్పుడెప్పుడో తప్పిపోయినోడిని ఇన్నేళ్ళు ఎందుకు వదిలేశారు? రెస్ట్ తీసుకునే ప్రోగ్రాం పెట్టుకోమనే. ఎప్పటి వరకు ఆచూకి తెలియక. మరి ఇప్పుడు ఎట్ట తెలిసింది? వీడు సైకిల్ పందాల్లో గెలిచినట్టు పేపర్లో ఫోటో వేశారు సార్. మీ పోలీసు వాళ్ళ తెలివితేటలు ఉండబట్టే రాష్ట్రానికి నాయకులు మారినా దేశానికి దరిద్రం పోవట్లేదు. సార్, మీరు కోపం తెచ్చుకునే ప్రోగ్రాం పెట్టుకోకూడదు. అతగాడు నిజంగా కేడీగాడే అయితే సీక్రెట్ గా ఎక్కడో దాక్కుంటాడు గాని సైకిల్ రేసులో ఎందుకు పాల్గొంటాడు? పేపర్లో ఫోటోలు ఎందుకు వేయించుకుంటాడు? మీతో అరెస్ట్ అయ్యే ప్రోగ్రాం ఎందుకు ఎట్టుకుంటాడండి? అది కాదు సార్, ఆ రాజా కూడా అచ్చం ఎలాగే ఉంటాడు. అది ఇతగాడి తప్పు కాదండి. బాగా ఉన్న పాత సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి ఆడించినట్టుగా కొన్ని మంచి బొమ్మలు ఆ దేవుడు కూడా మళ్ళీ ప్రింట్ గుద్ది కిందకు దోసేసే ప్రోగ్రాం పెట్టుకుంటాడు. ఇతగాడి కేసు కూడా అంతేనండి. అంతేనంటారా? అయ్యగారు చెప్పిన తర్వాత అది అంతే. లేకపోతే ఐఎమ్ సారీ సార్, మేము వెళ్ళాం.